తెలంగాణలో బీజేపీ నాయకులు అదేవిధంగా నిన్న దేశ ప్రధాని మోడీ గారు వచ్చి తెలంగాణ మేము కైవసం చేసుకోబోతున్నాం, బెంగాల్ తర్వాత తెలంగాణ నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఒక మోడీ దేశ ప్రధాని మాట్లాడే మాటల పశ్చిమ బెంగాల్లో మీ బీజేపీ ఎలాగా గెలిచిందో భారతదేశ ప్రధానితో చూసిరు. ఇలా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో మీకు అధికారం కావాలని చెప్పి అడ్డదారిలో అధికారాన్ని చేకించుకోవాలని చెప్పి బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసిన మీరు అక్కడ అత్యవసర మెజార్టీతో గెలిచిరు. మరి ఇక జరిగేది తెలంగాణలో సమరం, తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుందని చెప్పి మోడీ గారు చెప్పడం నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో మీ బీజేపీ ప్రభుత్వం కళ, ఇక్కడ కనీసం మీ బీజేపీకి నాయకులు లేరు, బీజేపీ ఇక్కడ వస్తుందంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు నైజామోన్నే పారదోలినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. ఇలా తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రజాపాలన ద్వారా పేద ప్రజలకు సంక్షేమాలు అందుతుంటే దాన్ని చూసి ఓర్వలేక మోడీ గారు మేము తెలంగాణలో బాగా వేస్తుంటున్నాం. మరి తెలంగాణ కట్టే ట్యాక్స్లతోటి నీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కువ నిధులిచ్చి ఇక తెలంగాణకు మొండి చేయి చూస్తున్నాం. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి నిధులు మరి మాకెందుకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో బెంగాల్లో గెలిచాం కదా ఇక మిగతా రాష్ట్రాల్లో గెలుస్తామంటే అది మీ కలనే తప్ప ఏదో వాపును చూసుకొని ఏదో అన్నట్టుంది మీ చరిత్ర. ఈ తెలంగాణలో మీ పాలన రాదు. నిన్న నువ్వు చేసినటువంటి ప్రసంగంలో కనిపిస్తుంది వచ్చే ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ దోస్తుగా పోతామంటున్నారు. మీరిద్దరు దోస్తాను కలిసిపోయినా మీరు విడిగా పోటీ చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మీరెవ్వరు కూడా పోటీ ఇవ్వలేరు. మోడీవి అన్ని పగటి కలలే. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అందిస్తున్న తరుణంలో మీరెన్నిసార్లు తెలంగాణకు వచ్చినా మీ కలలన్నీ పగటి కలలే. మీరు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవయవాలు దానం చేస్తే మీకు ఆ 8 సీట్లు వచ్చినాయి. దానికే మీరు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో మీ పొత్తు తెలంగాణ ప్రజలు గమనించారు. అయినా జరిగినటువంటి పార్లమెంట్ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు గుండు సున్నా డిపాజిట్ రాలే. స్థానిక సంస్థల్లో మీకు అడ్రస్ గలంతైంది. మున్సిపాలిటీలలో మేము పట్టణాల్లో బీజేపీ ఉందని చెప్తున్నారు. మరి పట్టణ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతన వేగేసింది. అందుకే తెలంగాణలో మీ పప్పులుడికై రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు. మీరు తస్మాత్ జాగ్రత్త. మీ పగటికలను మీరు దేవిని నమ్ముకొని మతాన్ని నమ్ముకొని కులాన్ని నమ్ముకొని ఏదో ఓటు దండుకోవాలని చూస్తున్నాం తప్ప భారతదేశంలో మీ ఆటలు సాగవు. బెంగాల్ చూస్తే మీరు అర్థమైంది. తమిళనాడులో మంచి మెజార్టీ వచ్చిన మీ గవర్నర్ తోటి అక్కడ అజమాయిషీ చేసిన అక్కడ అందరు కలిసి అక్కడ విజయం ఎన్నుకురు. కాబట్టి మీకు తెలంగాణలో మీ పార్టీకి పప్పులుడికై తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇంకా అట్టడుగు వర్గాలకు ప్రజా సంక్షేమం అందించడమే లక్ష్యంగా పోతాం. కాబట్టి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీకి తట్టుకోలేవు. తస్మాత్ జాగ్రత్త.